ఒక రాంగ్ కంప్యూటర్ సిగ్నల్ వల్ల వరల్డ్ వార్ 3 ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేదంటే నమ్ముతారా? డేట్ సెప్టెంబర్ 26, 1983. కోల్డ్ వార్ పీక్లో ఉన్న టైం. యూఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్ మధ్యలో టెన్షన్స్ ఆల్రెడీ డేంజరస్ లెవెల్స్లో ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. రష్యాలో ఒక సీక్రెట్ న్యూక్లియర్ బంకర్లో ఆఫీసర్ స్టానిస్లావ్ పెట్రోవ్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. సడన్ గా అలారమ్స్ రింగ్ అయ్యాయి. స్క్రీన్ మీద ఒక వార్నింగ్ ఫ్లాష్ అయింది. యుఎస్ న్యూక్లియర్ మిసైల్స్ ఇన్కమింగ్. ప్రోటోకాల్ ప్రకారం పెట్రోవ్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే సోవియట్ యూనియన్ రిటాలియేషన్ స్టార్ట్ చేసి యుఎస్ఏ మీద మిసైల్స్ ఫైర్ చేసేది. అంటే ఒక చైన్ రియాక్షన్ లాగా క్షణాల్లో న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయ్యేది. పెట్రోవ్ స్క్రీన్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశాడు. సిస్టమ్ ఏమో అటాక్ రియల్ అని చెప్తోంది, కానీ తన అటెన్షన్ ఒక స్ట్రేంజ్ డీటెయిల్ మీదకి వెళ్ళింది. సిస్టమ్ ఏమో ఓన్లీ 5 మిసైల్స్ ఫైర్ చేసింది యుఎస్ఏ అని చెప్తోంది, కానీ పెట్రోవ్ ఆలోచించాడు, అమెరికా నిజంగా వార్ స్టార్ట్ చేస్తే జస్ట్ 5 మిసైల్స్ ఫైర్ చేస్తుందా? హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ ఫైర్ చేయాలి కదా. ఆ క్షణంలో తన ముందు ఒక రిస్కీ చాయిస్ ఉండింది. కంప్యూటర్ని బ్లైండ్గా నమ్మాలా లేదా తన జడ్జ్మెంట్ని నమ్మాలా? ఆయన ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయలేదు. ఇన్స్టెడ్ వెయిట్ చేశాడు. కొద్దిసేపట్లో టెన్షన్ పెరిగింది. గ్రౌండ్ రేడార్ ఏమో ఇప్పటికీ ఏమీ డిటెక్ట్ చేయలేదు. కొన్ని నిమిషాల తర్వాత నిజం బయటపడింది. శాటిలైట్ సిస్టమ్ మిస్టేక్ చేసింది. సన్లైట్ క్లౌడ్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అది సిస్టమ్కి మిసైల్స్ లాగా అపియర్ అయింది. సో ఫాల్స్ అలారం. పెట్రోవ్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యి ఉంటే రిటాలియేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేది. ఫ్రమ్ దేర్ వార్ ఆపడం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఒక కామ్ డెసిషన్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా లాజిక్ ఆలోచించేలాగా చేసింది. కొన్నిసార్లు వరల్డ్ ఫ్యూచర్ జస్ట్ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వదు, ఒకే ఒక మనిషి జడ్జ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆ రాత్రి స్టానిస్లావ్ పెట్రోవ్కి తప్ప మనం వరల్డ్ వార్ 3కి ఎంత దగ్గరికి వెళ్ళామో ఎవ్వరూ చెప్పలేరు. లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేటివ్.